హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే హైదరాబాద్లో టీడీపీ ప్రధాన నాయకుడు నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. సో దీని వెనకాల చాలామంది కూడా చర్చలకు దిగారు. సో దాని గురించి సత్యవేడు ఎమ్మెల్యే ఆయన ఆదిమూలం కలిసి అంటే అక్కడ టికెట్ రావడం లేదు అనేది అర్థమవగానే ఇక్కడికి షిఫ్ట్ అవడం అనేది న్యాచురల్ ప్రాసెస్. అది పొలిటీషియన్స్ ఎవరైనా అంటే ఆయారాం గయారాం అని పాత రోజుల్లోనే ఒక మాట చలామణిలో ఉండేది. రాజకీయాలలో శాశ్వత స్నేహాలు ఉండవు, శాశ్వత శత్రుత్వాలు ఉండవు అనే మాట. పార్టీలు మారనివాడు అంటే ఒపీనియన్స్ మార్చుకునేవాడు పొలిటీషియన్ కానేరడు అని గిరీశం గారు చెప్పాడు. అలా ఒపీనియన్స్ మార్చుకోవటం అనేది తమకు అనుకూలంగా లేకపోతే పిచ్ మారి ఆడటం అనేది క్రికెటర్స్కి ఇలా కామన్. అంటే కోర్టుల్లో లాయర్లు కూడా తమ ఫైల్ వెళుతున్నటువంటి బెంచ్ మీద ఏ జడ్జి ఉన్నాడో చూసి ఆ బెంచ్ మీద అది హియరింగ్కి రాకుండా చూసుకుని తమకు అనుకూలమైన జడ్జి వచ్చినప్పుడే ఆ ఫైల్ హియరింగ్కి పెడితే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటారు. ఈ లెవెల్లో ఎవరికి వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి ఏరియాలో గేమ్ ఆడాలి అనేది అనుకుంటారు. అందులో భాగంగానే వైసీపీ నుంచి చాలామంది అక్కడ టికెట్లు ఆశించి భంగపడ్డ వాళ్ళు రకరకాల పార్టీల్లో చేరి పోటీలో నిలబడుతున్నారు. అలాగే టీడీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. టీడీపీ మీద అసహనంతో టీడీపీ నుంచి బయటకి అంటే మేము పంపించేసామని వీళ్ళు చెప్తున్నారు, మేమే బయటకు వచ్చేసామని వాళ్ళు చెప్తున్నారు. కేసినేని నాని గారు ఉన్నారు కదా విజయవాడ సెంటర్లో ఎంపీ గారు, సిట్టింగ్ ఎంపీ. సిట్టింగ్ ఎంపీకి ఆయన తమ్ముడిని ఆయనకు పోటీగా తీసుకొచ్చి అతనికి సీటు ఇవ్వాలనుకున్నారు చిన్నీని. దాని మీద బాధపడి మనస్తాపానికి గురై ఆయన బయటికి వెళ్ళిపోయాడు. నాని బయటికి వెళ్ళిపోయి స్ట్రైట్ అవే వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్తారు ఆ గుమ్మంలోకి, ఆ గుమ్మంలోంచి బయటకు వచ్చేవాళ్ళు ఈ గుమ్మంలోకి వచ్చి తలుపు కొడతారు అనేది కామన్గా మారిపోయింది. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లో పుట్టాడు, కాంగ్రెస్లోనే వెళ్ళిపోయాడు, వేరే పార్టీ వైపు చూడలేదు ఆయన. అయితే ఒక దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనే ఆలోచనకి వెళ్ళాడు కానీ అది కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మార్చిన చరిత్ర ఉంది కదా. ఆయన ఎన్టీ రామారావు గారి మొదటి ఎన్నికలో 82లో ఆయన పార్టీ అనౌన్స్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు 83 జనవరిలో పార్టీ అధినాయకత్వం ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేస్తానని ప్రకటించాడు. ఆయన చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అయితే అది జరగలేదు. ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఒక తెలుగుదేశం కార్యకర్త చేతుల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కుప్పానికి వెళ్ళాడు. ఈలోపు తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన కాంగ్రెస్కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. కాబట్టి పార్టీలు మారిన చరిత్ర తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి ఉంది. అయితే వీళ్ళు ఎలా చెప్తారంటే దాన్ని పార్టీలు మారటం అనేది అంటే ప్రధానంగా ఓడిపోయే పరిస్థితి ఉన్నటువంటి పార్టీ నుంచి గెలిచే పార్టీ వైపు దూకేయటంగా ఒక పాజిటివ్ సిగ్నల్గా అంటే తమ పార్టీలోకి అందరూ వచ్చేస్తున్నారు, అక్కడి నుంచి పారిపోయి వాళ్ళు ఆల్రెడీ కొలాప్స్ అయిపోతుంది, అక్కడ కోట కొలాప్స్ అయిపోతుంది అనే విషయాన్ని ప్రచారం చేయడం కోసం ఇప్పుడు ఈ సత్యవేడు వ్యవహారాన్ని మార్కెట్లో సర్క్యులేట్ చేశారు. టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇటు నుంచి అటు వెళ్ళిన వాళ్ళని వాళ్ళు చేస్తారుగా. సో వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇది రెండు చోట్ల ఉంటుంది ప్రెజర్. ఇప్పుడు జనసేనకి టీడీపీకి మధ్యలో చిన్న గ్యాపులు మొదలైనాయి కదా. ఈ గ్యాపులు ఎందువలన వస్తున్నాయి అంటే సీట్ల షేరింగ్కి సంబంధించి అంటే ఏ సీట్లు ఇవ్వాలి స్థూలంగా ఒక అవగాహనకు వచ్చారు వాళ్ళు, ఇన్ని సీట్లు ఇవ్వాలి అని. కానీ ఎక్కడ ఇవ్వాలి అనే దగ్గర రకరకాల గందరగోళాలు జరుగుతున్నాయి. కొన్ని సీట్లు వీళ్ళు మాకిస్తారనుకున్న సీట్లలో వాళ్ళు వేరే అభ్యర్థులను అనౌన్స్ చేయటం, దానికి సంబంధించిన గొడవ చూసాం నిన్న మొన్న. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవటం, రియాక్ట్ అయ్యి అంటే వాళ్ళు
ఒక రకంగా వండెత్తు పోకడల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న లెవెల్లో మాట్లాడి కొంచెం కాంట్రవర్సీ అయింది అది. కాబట్టి ఎలక్షన్స్లో పార్టీలు మారటం అనేది చాలా కామన్ థింగ్. సీటు దొరక్కపోతే పార్టీ మారుతారు. అంతకుమించి సిద్ధాంతాలు, కమిట్మెంట్లు, పబ్లిక్ ఏదో సర్వీస్ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ సంఖ్య తగ్గిపోయి పూర్తిగా అడుగంటి వ్యాపారం చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళ సంఖ్య దారుణంగా పెరిగిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భంలో మనం ఉన్నాం. రాజకీయం, వ్యాపారం కలగలిసిపోవడం కాదు, కవలపిల్లల్లా కాదు, రెండూ ఒకటే. రాజకీయ వ్యాపారంగా పదం స్థిరపడినటువంటి సందర్భంలో మనం బతుకున్నటం అనేది చాలా గొప్ప విషయం. ఉన్నాం మనం ఈ టైంలో, ఈ చారిత్రాత్మక సందర్భంలో మనం ఉన్నాం, మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఏదైనా సరే అలాగే డిజైన్ అవుతుంది. దానిలో పెద్ద డీవియేషన్స్, గందరగోళాలు పడే పరిస్థితి ఎవరికీ ఉండదు. బేరం కుదిరితే ఒకటి బేరం కుదరాలి, లేదు అంటే గనక అక్కడ ఏదైనా వాడు గెలవబోతున్నాడు అనేటువంటి సూచన దక్కాలి. అది దక్కితే నిర్మోహమాటంగా నిన్నటి దాకా తిట్టినవాడే వెళ్ళిపోయి ఆ పార్టీలో చేరిపోతాడు. వాళ్ళు కండువాలు కప్పేసి లోపలికి ఆహ్వానిస్తారు, అయిపోతుంది. ఒక పాత జోక్ ఉంది. ఒక పార్టీ నాయకుడు పార్టీ ఫిరాయించేటప్పుడు అడుగుతారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు ఆ పార్టీలోకి, మీ పార్టీ అధికారం కోల్పోయినంత మాత్రాన మీరు అలా వెళ్ళిపోవడం పద్ధతేనా అంటే, నేను ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, ఓడిపోయిన సందర్భంగా కష్టాల్లోకి వెళ్ళిపోతుంది కదా. అప్పటి నుంచి కష్టాల్లో ఉన్నటువంటి కుటుంబానికి భారంగా ఎందుకు ఉండాలి ఇక్కడ? అందుకని పవర్ ఉన్న చోటకి వెళితే సర్దుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఎందుకు ప్రెజర్ పెట్టాలి, ఇక్కడ వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి వీళ్ళ ఇంట్లో ఉండి, కాబట్టి అవతలకి వెళ్ళిపోదాం అని పెడుతున్నాను తప్ప నాకు దీని మీద కోపం కాదు. రేపు పొద్దున్న దీనికి అధికారం వస్తే నేను ఎందుకు రాను మళ్ళీ తిరిగి అని చెప్తాడనమాట. ఒక చిన్న జోక్ అది. ఇప్పుడు అదే పరిస్థితి. అక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈ వెళ్ళిపోతున్న చూపించి మా దగ్గరికి ఎంతమంది వస్తున్నారు కాబట్టి మాకు పవర్ వస్తుందని వీళ్ళు, లేదు మా దగ్గరికే ఎంతమంది వస్తున్నారు కాబట్టి మాకే పవర్ మళ్ళీ వస్తుందని వాళ్ళు, ఈ రెండు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ రెండు గద్దలు నిలబడి ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ గద్ద, ఒకటి బీజేపీ గద్ద. ఈ రెండు ప్రాంతీయ పార్టీలను తినేయటం కోసం కాచు కూర్చున్నాయి. దీన్ని కూడా గుర్తించాలి. ఇంత కేటగారికల్గా డిజైన్ చేసుకుని పెడుతున్న వాళ్ళు, వీళ్ళల్లో బీజేపీ ప్రోగ్రాం కుదిరితే టీడీపీని తినేద్దామని, కాంగ్రెస్ ప్రోగ్రాం కుదిరినా కుదరకపోయినా వైసీపీని తినేయాలని, అంటే రెండు జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలని చంపేయటం కోసం కూర్చుని ఉన్నాయి అక్కడ. వాటి మధ్య యుద్ధం చేసుకుంటున్నాయి.